400 అయితే నేను తీసుకున్నా. సో ఇప్పటి నుంచో వెయిట్ చేస్తూ కొన్న బండి బుకింగ్ అయితే 2 weeks బ్యాక్ చేసుకున్నాను. ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని న్యూస్ వచ్చాక. సో బుకింగ్ ముందే చేసుకోవడం వల్ల 3 years ప్రైజెస్ పడ్డాయి. సో ఆన్ రోడ్ మొత్తం 3.2 పడింది. అండ్ అమెజాన్లో ఆఫర్ ఉంది. అమెజాన్ నుంచి అప్లై చేస్తే మనం ఈ షోరూమ్కి వెళ్ళి మాట్లాడితే చెప్తారు. వాళ్ళు కోడ్ ఎంటర్ చేస్తే డెలివరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. సో అమెజాన్ ద్వారా ఆర్డర్ చేయడం వల్ల ఓవరాల్ 19,000 డిస్కౌంట్ అయితే వచ్చింది. 7,500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. 12,000 అరౌండ్ 12,000 చేంజ్ క్యాష్ బ్యాక్ వచ్చింది అమెజాన్లో. సో అలాగ 20,000 కలిసి వచ్చింది. సో ఓవరాల్ ఒక 3 lakhsలో అయ్యింది బైక్ అయితే. సో బ్లాక్ కలర్ అయితే తీసుకున్నా. నేను మమ్మీ డాడీ వచ్చారు. సో చెన్నైలో అయితే తీసుకున్నాను ఈసీఆర్ ప్రైమ్ షోరూమ్ బ్రాంచ్ దగ్గర. సో ఇంక లేట్ లేకుండా నేను వీడియో అయితే ప్లే చేస్తా. షోరూమ్ దగ్గర మొత్తం జరిగింది. అండ్ ఆ తర్వాత దీంట్లోనే ఫీచర్స్ అన్ని ఒకసారి చూద్దాం, ప్రోస్ అండ్ కాన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ సింబల్ ఉంది కదా, అది అలా బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఇది ఇమ్మొబిలైజర్ ట్రైంలో ఒక ఫీచర్. ఏంటంటే మనకి ఇచ్చేకి అండ్ స్పేర్కి ఇంకొకటి ఇస్తాడు. సో ఈ బండిలో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఇదే కీ మనం డూప్లికేట్ చేయించుకొని దీంట్లో పెట్టి ట్రై చేసిన బండి అయితే అన్లాక్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో ఇమ్మొబిలైజర్ అనే సెన్సార్ ఉంటుంది. దానివల్ల ఈ కీ పెడితేనే ఇది ఆన్ అవుతుంది. అండ్ ఇలాంటి కీ ఇంకోటి ఇస్తాడు ట్రైమ్ షోరూమ్. ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర ఎలాంటి కీ మనం ఏమైనా పోతే మన స్పేర్ కీ వాడుకొని వెంటనే వాళ్ళకి రిపోర్ట్ చేస్తే ఇంకో కీ అయితే తెప్పిస్తారో దానికి మేము కాస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇమ్మొబిలైజర్ అనమాట. సో మీరు డూప్లికేట్ కీస్ వాడినా ఏమీ అన్లాక్ అవ్వదు. సో దొంగతనం చేయడం అనేది కొంచెం కష్టం దీంతో. సో ఇది ట్రైమ్ పోడ్ ఇచ్చిన ఒక స్పెషల్ ఫీచర్. అండ్ ఇంజిన్ ఆన్ చేస్తే మనకు మిగిలిన ఇండికేటర్లు అన్నీ కనపడతాయి. అండ్ ఇది మన ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఇది మనం ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది, కానీ నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే పర్ఫార్మెన్స్ అండ్ ద ఆయిల్ ఇండికేటర్ రెండు ఆఫ్ అయిపోవాలి. ఒకవేళ మీకు బ్లింక్ అవుతున్నా మీరు ఇంజిన్ ఆన్ చేసినా కూడా ఈ ఆన్లో ఉన్నా అంటే ఇవి లోలో ఉన్నాయి. సో వీటిని మనం ఫిక్స్ చేసుకోవాలి వెంటనే వెళ్ళి. సో ఇదేమో ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఇదే మనం ఆన్ చేస్తా. సో ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే ఈ రెండు ఆఫ్ అయిపోయినాయి, చూసారా? సో ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే రెండు ఆఫ్ అయిపోతాయి. సో అవి మీరు జస్ట్ స్టార్ట్ చేసి అలా ఉంచినప్పుడే కనపడతాయి. సో అది ఒకవేళ మీకు ఇంజిన్ ఆన్ చేసినా కనపడుతుందంటే అది లోలో ఉన్నాయని. ఇదేమో ఆయిల్ ఇండికేటర్. ఆయిల్ తక్కువ ఉంటే మనకి ఇండికేట్ చేస్తుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ట్రాక్షన్ కంట్రోల్.
ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది, ఇంకోటి ఆఫ్లో. మనం ఆఫ్ చేసుకుంటే ఈ ఈ ఈ లైట్ ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇది ఏబిఎస్, ఇది కంటిన్యూస్ ఆన్లోనే ఉంటుంది. అండ్ న్యూటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కూలెంట్ కూడా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది కూలెంట్. మన దగ్గర మన కూలెంట్ ఏమైనా అయిపోతే ఇది ఇండికేటర్ వెంటనే ఆన్ అవుతుంది. మనం వెళ్ళి కూలెంట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి మన షోరూమ్ దగ్గరికి వెళ్ళి. ఇవి దీనికి ఇచ్చిన ఇండికేటర్స్ అండ్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నిన్న బండి తీసుకున్న, వర్షం లైట్గా పడ్డది అంతే, జస్ట్ రోడ్లు తడిసినాయి. ఐ మీన్ వాటర్ కూడా ఎక్కువ లేవు. జస్ట్ షోరూమ్ నుంచి రూమ్కి వచ్చే లోపల ఎంత విధ్వంసం చేసింది. సో దీంట్లో ఉన్న ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇది. సో నేను ఆల్రెడీ రివ్యూస్ చూశాను. ఆల్రెడీ ట్రయంఫ్ స్పీడ్ 400 వాడుతున్న వాళ్ళే. సో ఇక్కడ గార్డ్ అయితే వేయించుకోవాలి. ఇక్కడ గార్డ్ వేయించుకోకపోతే మొత్తం బండి అంతా చిరాకు చేసేస్తుంది. సో ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్ నాకు కనపడ్డది. అండ్ బండి అయితే సూపర్ స్మూత్ ఉంది, చాలా బాగుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్, పికప్ చాలా తెలిసిందే కదా, 39 bhp, సూపర్ లాగుతుంది. టార్క్ కూడా సూపర్ ఉంది. అండ్ నీకు యాక్సలరేట్ చేయకుండా క్లచ్తో వెళ్ళిపోతుంది విత్ ద పవర్ ఆఫ్ టార్క్ వల్ల. ఇంజన్ అండ్ బండి ప్రకారం అయితే సూపర్ అంటే సూపర్ ఇదైతే. సో ఆల్రెడీ చాలా ఐ మీన్ మోర్ దాన్ ఏ ఇయర్ ఈ బండి తీద్దాం అని వెయిట్ చేసి అన్ని రివ్యూస్ అన్నీ చూసి ఇంక ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఫైనల్లీ నిన్నైతే అది హ్యాపెండ్. దిస్ సైడ్ లుక్. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ నేను 2 weeks బ్యాక్ బుక్ చేయడం వల్ల. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అండ్ మై న్యూ బైక్ ట్రయంఫ్ స్పీడ్ 400. అండ్ ఇంకా బైక్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ కూడా వ్లాగ్స్ చేస్తూ ఉంటా. సో మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే దీంట్లో ఏమైనా మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఆల్రెడీ ప్రీవియస్ యూజర్స్ ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కామెంట్స్లో కొంచెం సజెషన్స్ అయితే ఇవ్వండి. అండ్ ఈ టైర్కి అయితే అది వేయించాలి నేను. సో మడ్ ప్యాడ్ వేయించాలి, చాలా దారుణంగా ఉంది. సో అది నాకు ఫస్ట్ ఇమీడియట్గా అనిపించింది అయితే బండికి. తప్ప మిగిలిన ఏం ప్రస్తుతానికి అబ్జెక్షన్స్ లేవు. సో మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఒకసారి కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.